పక్క వచ్చి దోపిడీ, ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే కనిపించట్లే. వేల కోట్ల ఉద్యోగాలు అంటారు, వేల ఈ కార్యక్రమాలు అంటారు, ఎక్కడ కనిపించట్లే. ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో, మీ పత్రికలో కూడా వేస్తూనే ఉన్నారు. ఏదో ఈ వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉన్న పత్రికలే కాదు, ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఉన్నవి లేని ఉన్నట్లు చూపెట్టిన ఏబిఎన్ కానీ, లేకపోతే టీవీ5 కానీ, లేకపోతే ఈటీవీ కానీ, మరి ఇవి కూడా వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించేమని ఇక్కడే ఉన్నారు, నా ముందే ఉన్నారు. మీ అందరూ కూడా ఎవరైనా సరే ఆ కంపెనీకి రూపాయికి వచ్చి 99 పైసలకి ఎకరా ఇచ్చే పరిస్థితులు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం మధ్య ఎక్కడైనా జరిగాయా? పోనీ ఆ కంపెనీ ఏదో టాటా బిర్లా లాంటి పెద్ద పెద్ద పేరున్న కంపెనీలా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో స్టార్ట్ చేసి ఇస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించమని కోరుతున్నాను. ముఖ్యంగా మనం తూర్పుగోదావరి జిల్లా తీసుకుందాం. అట్టాసంగా అదన్నారు, ఇదన్నారు, సీసీ షిప్ అన్నారు. ఎక్కడా కూడా ఒక గింజ కూడా బయటకు వెళ్ళడానికి వీలేదన్నారు. ఎక్కడా కూడా ఎఫ్సీ చేపలు దోపిడీ అయిపోతుందన్నారు. అంతా కూడా ఆమె అయిపోయింది. అంతా కూడా నేను చెప్తున్న మాట కాదు. మీరు వెళ్ళి ఆ పోర్టు దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి, లేదు ఆ ఎఫ్సీ షాపుల తాలూకా ఆ నాయకుల దగ్గరికి, ఆ యూనియన్ నాయకుల దగ్గరికి అడగండి ఏ రకంగా ఇక్కడ జరుగుతుందో. ఇవన్నీ కూడా ఇది మాట చెప్పామంటే ఆ మాట మీద ఉండి ఆ కార్యక్రమం జరిగినట్టు చేయాలి. ఎక్కడుంది? ఏవి కనిపించట్లే. ఎంతసేపు కూడా మసిమిసి మారగాయ చేసి అరచేతిలో బయట కోటను చూపెడితే ప్రజలు ఎప్పుడూ కూడా ఉండవు. 5,000 ప్రజల నోట్లోకి వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏదో ఇవాళకి వచ్చి అధికారం ఉంది కాబట్టి మరి చేస్తున్నామంటే, ఏదో పోలీసుని పెట్టుకొని పోలీసు టీంతో వచ్చి నడిపిస్తామో ప్రభుత్వాలంటే అది కలకాలం జరగదు, అది కలకాలం అది ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి తీర్చాలి, టైం బౌండ్ పెట్టాలి. ఇప్పటికే 100 సార్లు మీకు పదే చెప్తున్నాం, పదే చేస్తున్నాం. అయినా సరే మీకు చెప్పుకుంటున్నట్టు కూడా లేదు. అందుకే ప్రజలను చైతన్యం చేసి ప్రజల కష్టాన్ని దగ్గరగా చూసి వారితో మామేకమే ప్రజలతోనే ఈ కార్యక్రమాలని, పోరాటాలని, ఉద్యమాలని చేస్తామనే విషయాన్ని మీ ద్వారా చెప్తున్నాం. అందుకే ఇవాళ సమావేశాన్ని తాలూకా ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే ఇవాళ సమావేశం మేము పెట్టుకున్నాం. ఇవాళ ఆ విషయాన్ని మీకు చెప్పి మీ ద్వారా జిల్లా ప్రధానికి తెలియజేద్దామని మీతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఓకే, ఏమైనా చెప్పండి. జరగనియండి. ఇవాళ ప్రభుత్వం వారిది, ప్రభుత్వం మాది కాదు, వాళ్ళది. మేము అడుగుతుంది ఏంటంటే, నీవు ఏ ఎంక్వైరీ చేసుకోండి, కానీ నిజాయితీగా నీతిగా చేయడం ఆలోచన చేయండి. నేనన్న మాట కాదు ఇది. సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు చెప్తున్న మాట, న్యాయస్థానం చెప్తున్న మాటలు. ఏదో మోటుతోనో ఎవరినో హింసించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో అవమానపరచాలనో కార్యక్రమాలు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు, కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఎంక్వైరీ చేయండి. తప్పు జరిగితే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షణ పడతారు. న్యాయంగా ఎంక్వైరీ చేయండి. అంతే, మోటుతో మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి నేను అంటున్నాను. మనం చూస్తున్నాం రోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్ని వాంటెడ్లీ చేయాలనే ఉద్దేశం అవుతుంది. అందుకే మరి న్యాయస్థానాలు కూడా ఆ రకంగా వాళ్ళని అభిశంసిస్తున్నాయి. నాకు ఏం మాట్లాడుతున్నారో మీరు అర్థం అవ్వలే. నాకు మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థం అవ్వలే. కానీ రెడ్ బుక్ రాజ్యాంగానికి పోరాటానికి సంబంధం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ అందరూ రెడ్ బుక్లో అవినీతిపురంలోనే మీ ఉద్దేశంలో, లేదు మీ అందరూ ఎంక్వైరీకైనా, లేదా మా అందరూ భయమన్నా, లేకపోతే ఈ ప్రభుత్వంకి వచ్చి అమ్మమ్మ భయం పడి పారిపోతామని ఏంటి మాటలు? ఏంటి ఎవరన్నారు?
ఎవరన్నారు నిన్న నిన్న మన జగ్గిరెడ్డి గారు వచ్చి మరి చేస్తే అందరు రాలేదా? అందరూ మరి జగ్గిరెడ్డి గారి దయతో రాలేదా? మీరు రాలేదేటో మీ తాలూకా ఛానల్ ఏ ఛానల్ నాకు తెలియదు కానీ మీ యాజమాన్యం ఏమంటారు రాకపోతే అందరూ వచ్చారు దానికి. మరి నాకు తెలియదు అండి అందుకు అడుగుతున్నాను. చెప్పండి. ఎస్ ప్రతిపక్షంగా నాకే జీవో ఇచ్చింది కదా బస్సు అపోజిషన్ లీడర్ని. నాకే ఇచ్చింది కదా జీవో. నువ్వు గుర్తించ నాకే ఇచ్చింది కదా జీవో కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ని. లీడర్ ఆఫ్ అపోజిషన్ మరి గుర్తించకపోతే నాకెందుకు ఇస్తారు జీవో? వీళ్ళెవరండి గుర్తించడానికి? 40% మంది ప్రజలు మాకు ఓటు ఇచ్చారండి. రాష్ట్రంలో మనం జరిగిన ఎన్నికల్లో 40% మంది మాకు ఓటు ఇచ్చారు. 40% అంటే అంటే ఆర్డినరీ చిన్న సంఖ్య కాదు. 40% అంటే 40% 4% కాదు కదా మిగతా పార్టీలాగా. 40 డబుల్ డిజిట్ 40. సో అందుకని చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళు గుర్తించేటి మా బాధ్యత. అది ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ మా బాధ్యత. ఏ సమస్య వచ్చినా సమస్య పట్ల చేయమనేది మా బాధ్యత. మనకు తెలుసు కదా బాసు. అప్పుడు వచ్చి చేస్తే అమ్మో సొమానియా అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది, బంగ్లాదేశ్ అయిపోద్ది. ఇప్పుడు 1,59,000 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలే. మేమున్నా సరే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం సుమారు 4,30,000 కోట్ల రూపాయలు అయింది 5 సంవత్సరాలకి. వాళ్ళు చేసిన అప్పులతో కలిపి అందులో వాళ్ళు చేసిన అప్పుడుకి ఉన్న అప్పు వచ్చి తీసేస్తే 3 లక్షల చిల్లరకు వచ్చింది. అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం 50 నుంచి 60,000 కోట్లు అప్పు వచ్చింది. వస్తే ఇవాళ ఒక్క సంవత్సరంకే 1,50,000 కోట్లు చేసి కనీసం ఏ తాలూకా ప్రజా సంక్షేమానికి ఇచ్చింది కాకుండా ఏ ఒక్క స్కీమ్ని కూడా నెరవేర్చకుండా ఏం చేశారు? ఈ డబ్బుని ఎవరు దోచుకుతున్నారు? అది ఏ గుత్తేదారు సంస్థలకు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాం. అప్పుడు ఇచ్చాం, ఎస్ తీసుకున్నాం. 2,78,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా సామాన్య ప్రధాని గారిని డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, దోపిడీలు లేకుండా వాళ్ళకి అందరికి ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలే కదా. ఇప్పుడు అయిపోతుంది శ్రీలంక. ఇప్పుడైపోతుంది శ్రీలంక కాదు, పాకిస్తాన్ లాగా అయిపోతుంది ఆర్థిక పరంగా.